అండ్ వన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతే ఆ ఇంటి లోపలే ఒక కుకింగ్ వెజల్ ఒకటి దొరికింది విత్ రైస్ అండ్ మీట్. అండ్ ఇక్కడ మ్యాటర్ పోలీసులకు తెలిసిన తర్వాత వాళ్ళు కంగు తిన్నారు. వాళ్ళు చంపేసి కుక్కర్లో ఈజ్ కెప్ట్ ద ఫ్లెష్, లేదా ఈ పర్టికులర్ కేసులో చంపేసి రైస్తో బిర్యానీ ఉండారని చెప్పి హెడ్లైన్స్ వస్తున్నాయి. ట్రైన్ బయలుదేరింది August 6వ తేదీన సూట్ కేసు దొరికింది. సో ఇప్పుడు వెనక్కి వచ్చి గుడివాంచెరిలో లొకేషన్ ఉంది, ఈ లొకేషన్ ఈ హౌస్ ఏంటి అనగానే మిస్సింగ్ పర్సన్ కనెక్ట్ చేసి ఈ అమ్మాయిని తేల్చేశారు పోలీసులు. అసలు హ్యూమన్ ఫ్లెష్తో చేసిన బిర్యానీ కాదని చెప్పి పోలీసులు చెప్తున్నారని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ లస్కర్ అనే వ్యక్తికి నిషా అనే ఆవిడకి ఒక ఎఫ్ఐఆర్ ఉందని, ఈ ఎఫ్ఐఆర్ వాళ్ళ అబ్బాయికి నచ్చలేదని క్వశ్చన్ చేశాడని, ఇలా క్వశ్చన్ చేసిన కొన్ని రోజులకి నిషా అనే ఆవిడ కనబడకుండా మాయమైందని. కానీ ఇక్కడ ఈ నేచర్ ఆఫ్ ద క్రైమ్ ఏదైతే ఉందో, లాస్ట్ టైం మనం January 2025లో మనం మాట్లాడాం. మనం ఆ నేచర్ దీన్ని సెన్సేషనలైజ్ చేస్తుంది. ఆ కేసులో గురుమూర్తి అనే వ్యక్తి కేసులో January 2025లో ఒక కుక్కర్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఆ టైంలో మనం దాన్ని కవర్ కూడా చేసాం. అదే జుబుక్సాకరమైన కేసు అయితే దాని తలదనే కేసు ఇంకోటి జరిగింది. అది వాళ్ళ తమిళనాడుకి సంబంధించి చాలా పెద్ద న్యూస్ అయింది. ఒక ఆడపిల్లని చంపేసి ఆ హ్యూమన్ ఫ్లెష్ పార్ట్స్తో బిర్యానీ ఉండారని చెప్పి మీరు రకరకాల న్యూస్ పోర్టల్స్లో హెడ్లైన్స్ చూస్తుంటారు మీరు. అండ్ ఈ సెన్సేషన్ హెడ్లైన్ పట్టుకొని మనం మాట్లాడొచ్చు. బట్ దానికన్నా ఇంపార్టెంట్గా అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవి తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఇవాళ వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడ్యూ టక్క అదే చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ క్రైమ్ జరిగింది చెన్నైలోనే, కేసు మొదలైంది ఆగ్రాలో. కొన్ని 100,000 కిలోమీటర్ల దూరంలో ఎలా మొదలైంది అంటే, ఒక ట్రైన్, ఆ ట్రైన్లో ఒక సూట్ కేస్, ఇది ఎప్పుడు డేట్, ఇది August 5th, ఒక అన్ఐడెంటిఫైడ్ సూట్ కేస్ని అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు గమనించారు. 2 విషయాలు చాలా స్ట్రేంజ్గా కనబడ్డాయి. ఒకటి, ఆ సూట్ కేస్కి ఎవరు లేరు. రెండోది, అక్కడ నుంచి చాలా ఫౌల్ బ్యాడ్ స్మెల్ ఒకటి వస్తుంది, లీక్ కూడా అవుతుంది. ఆ దగ్గరలో ఉండే అథారిటీస్ కంప్లైంట్ చేసి పోలీసులు వచ్చి దీన్ని చెక్ చేసిన తర్వాత లోపల కట్ చేసిన బాడీ పార్ట్స్ దొరికాయి. చెన్నై ఢిల్లీ మార్గంలో ప్రయాణించే రైలులో వెలుగు చూసిన అత్యంత దారుణమైన కేసును పోలీసులు ఛేదించారు. ఒడిశాకు చెందిన దంపతులు ఒక మహిళను దారుణంగా హత్య చేసి ఆధారాలు మాయం చేసేందుకు వికృత చర్యలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. కేసును తెరిచి చూడగా తలలేని ముక్కలు చేయబడిన మహిళ మృతదేహం లభించింది. అండ్ అక్కడ నుంచి ఏంటిది, చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళి చెన్నై సెంట్రల్ ట్రైన్ ఇది. సో ఆగ్రాలో క్రైమ్ దొరికినప్పటికీ దీన్ని బ్యాక్ ట్రాక్ చేయడం ఇంపార్టెంట్, అది పోలీసులకైనా ఎవరికైనా. సో అసలు ఈ సూట్ కేస్ని ఈ కంపార్ట్మెంట్లో ఎవరు పెట్టారు అనే పాయింట్లో జూమ్ అవుట్ చేసి చెక్ చేస్తే ఇది చెన్నైలో ఎక్కించారు. దీన్ని చెన్నై నుంచి సూట్ కేసు ఉందని చెప్పారు. సో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో చుట్టుపక్కల ఉండే 350 సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసిన తర్వాత ఒక 2 వ్యక్తులు దొరికారు. ఈ ఫోటో మీకు కనబడుతుంది కదా, ఇందులో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, కళ్ళజోడు వేసుకుంది అమ్మాయి, సరిగ్గా చూడండి. అబ్బాయి పేరు మానిక్ ఉదయన్ లస్కర్, వీళ్ళు ఇందులో ఉండే అబ్బాయి పేరు మానిక్ ఉదయన్ లస్కర్, అమ్మాయి పేరు భాగ్మతి మాజీ. కొంచెం ఒరిస్సా పేర్లు ఇవి. సరే, ఇప్పుడు వీళ్ళు ఎవరిల్లు అని చెప్పి ఆ పాయింట్ నుంచి సూట్ కేసు వాళ్ళు పెట్టేశారు. అక్కడ పెట్టి ట్రైన్లో వెళ్ళలేదు, ట్రైన్ డిపార్ట్ అవుతున్న టైం బయటకు వచ్చారు ఇద్దరు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని వేరే మల్టిపుల్ సీసీటీవీ ఫుటేజ్ అన్ని చెక్ చేసిన తర్వాత వీళ్ళు ఒక లొకేషన్కి వెళ్ళడానికి గమనించారు. అదేంటది, చెన్నై అవుట్స్కర్ట్స్లో. అండ్ వన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతే ఆ ఇంటి లోపలే ఒక కుకింగ్ వెజల్ ఒకటి దొరికింది విత్ రైస్ అండ్ మీట్. అండ్ ఇక్కడ మ్యాటర్ పోలీసులకు తెలిసిన తర్వాత వాళ్ళు కంగు తిన్నారు వాళ్ళు. బట్ దానికన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ ఇంకా రాలా. దీనికి ఎగ్జాక్ట్ మోటివ్ ఏంటో మనకి ప్రస్తుతం ఇప్పటివరకు ఏం తెలుసో నేను చెప్తాను మీకు. బట్ ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా కూడా నా వీడియో ఒకటి వస్తుంది. దీని మీద కాదు, ఎనీ అదర్ ఇన్సిడెంట్, ఎనీ అదర్ టాపిక్, అది జియో పాలిటిక్స్ అవనివ్వండి, ఏదవనివ్వండి, ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా నా సైడ్ నుంచి వచ్చే డైలీ వీడియోస్ మీరు కన్జ్యూమ్ చేద్దాం, ఈ నాలెడ్జ్ ఫీల్ మీద రావాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. హయాతున్ నిషా ఎవరి అమ్మాయి? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న సూట్ కేసులో ఉండే అమ్మాయి అన్నాను కదా, ఈ అమ్మాయి పేరు హయాతున్ నిషా. అండ్ ఈవిడికి సంబంధించిన రిమైన్స్ సూట్ కేసులో కూడా ఉన్నాయి. ఎనీవేస్ పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత ది ఫౌండ్ ఎ కుకింగ్ వెజల్ విత్ రైస్ అండ్ మీట్. ఇది కూడా మల్టిపుల్ రిపోర్ట్స్లో ఉండే. ప్రస్తుతానికి పోలీసులు దీన్ని కంప్లీట్గా ఎక్నాలెడ్జ్ చేయట్లేదు, రిజెక్ట్ కూడా చేయట్లేదు. బట్ మల్టిపుల్ న్యూస్ అవుట్లెట్స్ ఇంక్లూడింగ్ ఎన్డీటీవీ, ఇండియా టుడే ఇలాంటివన్నీ పబ్లిష్ చేసాయి. కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే లోపల స్టవ్ మీద పెట్టి ఒక పాత్రలో ఉడికిన బిర్యానీ లాంటిది, అంటే మైదా పిండి, వెజిటబుల్స్, ఈ విమెన్ దేహం. ఎందుకంటే ట్రాలీ బ్యాగ్లో కూడా సో ఎంతో కొంత నిజం ఉంటుంది అందులో. అంటే ఒక వ్యక్తిని చంపిన తర్వాత వాళ్ళు ఎఫర్ట్ పెట్టి, అంటే మనం బ్రతుకుతున్న సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని క్వశ్చన్ రైజ్ చేసే లాంటి యాక్టివిటీ అది. అందులో కొంత డెప్త్లోకి వెళ్ళదలుచుకుంటే చాలా గోరీగా ఉంటుంది అది. బట్ అందులో కొంత భాగాన్ని తిన్నారని కూడా చెప్తున్నారు. బట్ ఇక్కడ మెయిన్ మ్యాటర్ అది కదా, ఈ ఇష్యూ మొత్తం విన్న తర్వాత ఎవరైనా ఇంత దుర్మార్గం ఎందుకు చేస్తారు, ఏంటి అసలు, వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ దేర్ అంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఇది జరిగిన ఒక 2-3 వీక్స్ ముందు ఈ నిషా అనే అమ్మాయికి షీ హ్యాజ్ అ సన్, ఒక 19 ఏళ్ల కుర్రాడు. ఈ ఇల్లు ఉండే లొకేషన్ కూడా చెన్నై అవుట్స్కట్, గుడివాంచెరి అని చెప్పి తాంబరం పక్కన. ఇక్కడ వీళ్ళందరూ రెంట్కుంటున్నారు. అందరూ ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తులే, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష. సో దే ఆర్ ఆల్ స్టేయింగ్ టుగెదర్. అండ్ ఇక్కడ మల్టిపుల్ థియరీస్ అన్ఫోల్డ్ అవుతున్నాయి ప్రస్తుతం మనకు తెలిసినంత వరకు. థియరీ నెంబర్ 1, ఈ లస్కర్ అనే వ్యక్తికి నిషా అనే ఆవిడకి ఒక ఎఫ్ఐఆర్ ఉందని, ఈ ఎఫ్ఐఆర్ వాళ్ళ అబ్బాయికి నచ్చలేదని క్వశ్చన్ చేశాడని, ఇలా క్వశ్చన్ చేసిన కొన్ని రోజులకి నిషా అనే ఆవిడ కనబడకుండా మాయమైందని, షీ డిసపియర్డ్ ఇన్ టు థిన్ ఎయిర్.
అండ్ ఆ వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ చేశాడు పోలీసులకి. ఇది ఆన్ రికార్డ్ ఉంది. ఎవరు? వాళ్ళ అబ్బాయి. ఆ మిస్సింగ్ కేసుగా ట్రీట్ చేసి వాళ్ళు వెతుకుతున్నారు పోలీసులు ప్యారలల్గా. ఆగస్ట్ 5వ తేదీన ఇది జరిగింది. ట్రైన్ బయలుదేరింది. ఆగస్ట్ 6వ తేదీన సూట్ కేసు దొరికింది. సో ఇప్పుడు వెనక్కి వచ్చి గుడివాంచెరిలో లొకేషన్ ఉంది, ఈ లొకేషన్ ఈ హౌస్ ఏంటి అనగానే మిస్సింగ్ పర్సన్ కనెక్ట్ చేసి ఈ అమ్మాయిని తేల్చేశారు పోలీసులు. సో ఎప్పుడైతే ఇది గుడివాంచెరికి బ్యాక్ ట్రాక్ అయిందో ఈ లొకేషన్ ఈవిడదే, ఇది రెంటెడ్ హౌస్ అని చెప్పి పోలీసులు బ్యాక్ ట్రాక్ చేసి ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు ఈవిడ మిస్సింగ్ పర్సనే బాడీ అని. సో అగైన్ నోబడి నోస్ ద ఎగ్జాక్ట్ మోటివ్, బట్ లస్కర్ అనే వ్యక్తి చంపాడనేది థియరీ 1 అయితే, ఇప్పుడు ఇంకో 3వ అమ్మాయి పేరు చెప్పాను కదా, భాగ్మతి అని, ఆవిడ చంపింది అండ్ వీళ్ళిద్దరు కలిపి కవరప్ చేశారు అనేది 2వ థియరీ. లేదు సన్ యాంగిల్ కూడా ఉంది, అబ్బాయే చంపేసి కంప్లైంట్ చేశాడని కూడా థియరీస్ ఫ్లోట్ అవుతున్నాయి. అండ్ మన స్పెక్టేటర్స్ మనం దేని మీద వేలెత్తి ఇది కరెక్ట్ మనం చెప్పలేం. మనం అల్టిమేట్లీ మనకి పోలీసులు మనకి ఏది నిజమో మనకి చెప్తారు. కానీ ఇక్కడ ఈ నేచర్ ఆఫ్ ద క్రైమ్ ఏదైతే ఉందో, లాస్ట్ టైం మనం January 2025లో మనం మాట్లాడాం. మనం ఆ నేచర్ దీన్ని సెన్సేషనలైజ్ చేస్తుంది. ఆ కేసులో గురుమూర్తి అనే వ్యక్తి కేసులో మాధవి అనే వైఫ్ని చంపేసి కుక్కర్లో ఈజ్ కెప్ట్ ద ఫ్లెష్, లేదా ఈ పర్టికులర్ కేసులో చంపేసి రైస్తో బిర్యానీ ఉండారని చెప్పి హెడ్లైన్స్ వస్తున్నాయి. అండ్ ఆనెస్ట్గా ఇది హ్యూమన్ సైకి గురించి చెప్తుంది. ఈ నెగిటివ్ స్పెక్ట్రమ్లో హ్యూమన్ మైండ్ ఏ జోన్ దాకా వెళ్ళగలుగుతుందో మనకు చెప్తుంది. అండ్ ఇవాళ టైంలో ఫ్రెండ్సా, ఒకే స్టేట్ నుంచి వచ్చామా, ఇదా అదా అని చెప్పి మనం ఎవరిని గ్రాంటెడ్గా తీసుకొని మన జాగ్రత్తలో మనం ఉండాలి. వీ కెనాట్ ట్రస్ట్ ఎనీబడి. చాలామంది ఆడపిల్లలు స్టేట్ దాటి వేరే స్టేట్లో ఉంటున్నారు కదా, ఇలాంటి క్రైమ్ ఏదైనా చూసినా ఫస్ట్ మనకు భయం వేస్తుంది మనకి. అందుకని చెప్తున్నా. సరే అట్లీస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు సీసీటీవీలో ఎవరైతే దొరికారో, సూట్ కేసు పట్టుకొచ్చారో, ఎందుకంటే మనకు క్లియర్గా తెలుస్తుంది వాళ్ళిద్దరు పట్టుకొచ్చారని చెప్పి. ఇందులో ఎవరు చంపారనేది మనకు తెలియదు. వాళ్ళ అబ్బాయి చంపాడనే థియరీని ఎవరైతే ఫ్లోట్ చేశారో అది అవుట్లాండిష్. అది ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో అబ్బాయి లేడు. ఇన్వేజ్ వాళ్ళని పట్టుకున్నారా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే ప్రస్తుతానికి ఇంకా పోలీసులు పట్టుకోలేదు. అండ్ వాళ్ళు ఒరిస్సా వైపు వెళ్ళారని చెప్పి వాళ్ళకి వార్తలు వచ్చాయంటే ఒక 3 టీమ్స్గా డివైడ్ అయ్యి అన్ని డైరెక్షన్స్లో చూసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవాళ నేషనల్ న్యూస్ అయింది ఇది. అండ్ ఐవ్ సీన్ అదర్ రిపోర్ట్స్. ఈ బిర్యానీ యాంగిల్ మొత్తాన్ని కొట్టేసి అసలు లేదు, ఇది బిర్యానీ కాదు, ఇది అసలు హ్యూమన్ ఫ్లెష్తో చేసిన బిర్యానీ కాదని చెప్పి పోలీసులు చెప్తున్నారని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇందులో ఏది నిజమో మనకు సమయం సమాధానం చెప్తుంది. బట్ ఆనెస్ట్లీ క్రైమ్స్ చేస్తున్నప్పుడు నాకు విషయం అనిపిస్తుంటుంది, ఇలాంటి ఇంత జుబుక్సాకరమైన క్రైమ్ చేసి సింపుల్గా సూట్ కేసులో పెట్టి ఇక్కడ పడేసి అక్కడ పడేసి మేము తప్పించేసుకుంటాం అని చెప్పి ఎవరైనా ఎలా అనుకుంటారో నాకైతే అర్థం కాదు. అందుకే మొన్న కేరళ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మొన్న ఒక వీడియో చేశాను కదా, మన కేరళకి సంబంధించిన ఒక యూట్యూబర్, హీ గాట్ మ్యారీడ్, దే వర్ డూయింగ్ సమ్ రీల్స్ అండ్ ఆ అమ్మాయి పెట్టకుండా వెళ్ళిపోయింది. దాని మీద అతను స్పందించాడు, అమ్మాయి స్పందించి ఒక వీడియో చేశాను. ఒకసారి చూడండి మీరు. మీరందరూ ఒక వీడియో చూసుంటారు, ఇంటర్నెట్లో తెగ వైరల్ వెళ్తుంది. ఒక లేడీ నైటీలో లుంగి వేసుకున్న ఒక వ్యక్తితో కారెక్కి వెళ్ళిపోవడం. ఇది చెప్పడానికి ఒక విధంగా ఉంది, అది చూస్తే ఎలా ఉంటుంది? షేర్లు జరుగుతున్నాయి, రీషేర్లు జరుగుతున్నాయి, కామెంట్లు రాస్తున్నారు, నవ్వుకుంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇన్వాల్వ్ అయిన 3 వ్యక్తులు 2 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు. మన ఏపీకి సంబంధించిన వాళ్ళు కాదు, కేరళకి సంబంధించిన వాళ్ళు. నేను షాక్ అయ్యా, నేను నిజంగా షాక్ అయ్యా. నేను ఆ అమ్మాయి అట్లా పారిపోతే చాలామంది కింద దిస్ గై ఇస్ లక్కీ, ఆ అమ్మాయి చంపలేదు కాబట్టి బ్రతికిపోయాడు అని చెప్పి రాస్తున్నారు. అంటే అన్ని కేసులు జరిగాయి. బ్లూ డ్రమ్ కేసు అని, హనీమూన్ కేసు అని, ఈ కేసు అని, ఆ కేసు అని, ఈ కుక్కర్ కేసు అని చెప్పి. అంటే క్రిమినల్స్కి ఏమైనా ఐక్యూ ఏమైనా తక్కువ ఉంటుంది, లేదా వాళ్ళకి మైండ్ ర్యాషనలైజ్ థింకింగ్ స్టేట్లో ఉండదా అర్థం కాదు. కానీ లిటరల్లీ సూట్ కేసులో బాడీని పెట్టేసి ట్రైన్లో పడేసి తప్పించేసుకుందాం అని ఎలా అనుకున్నారు? ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా పోలీసులు పట్టుకుంటారనే నమ్మకం నాకైతే ఉంది. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. ఎనీవేస్, గురుమూర్తి గారి కేసు మీలో చాలామంది గుర్తుండి ఉంటుంది కదా, ఆయనది ఏ ప్రొఫెషన్ మీకు గుర్తుందా? ఎందుకంటే చాలామంది ఇది దిగువ మధ్య తరగతి వాళ్ళే చేస్తుంటారు, లేదా పలానా హై క్లాస్ వాళ్ళే చేస్తుంటారు, ఈ క్లాస్ వాళ్ళే చేస్తుంటారు, ఆ క్లాస్ వాళ్ళే చేస్తుంటారు అంటుంటారు కదా. దీనికి క్లాస్తో సంబంధం లేదు. వర్కింగ్ క్లాస్ అవనివ్వండి, ఈ పర్టికులర్ కేసులో గురుమూర్తి కేసు అవనివ్వండి, లాస్ట్ ఇయర్ January 2025లో జరిగింది. ఆయనది ఏ ప్రొఫెషన్? డాక్టరా, సెక్యూరిటీ గార్డా, ఇంజనీరా, లేదా కన్స్ట్రక్షన్ వర్కరా? మీకు సమాధానం తెలిసే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ వన్ ఆఫ్ ద పేజెస్లో స్టోరీస్లో పెట్టేస్తాను నేను, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. అక్కడికి వచ్చి ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఈ నాలెడ్జ్ పిల్ని మీ దాకా తెచ్చే పూచి రోజు నాది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఇది కొంచెం జియోపొలిటికల్ టింజ్ ఉండే ఫ్లేవర్, ముఖ్యంగా ట్రంప్ గారికి ఇండియాకి మధ్య జరుగుతున్న లవ్ హేట్ రిలేషన్షిప్ గురించి దాని మీద వీడియో చేసి, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా గురుమూర్తి దట్ కుక్కర్ వీడియో మీరు చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.